శ్రీ గురుభ్యో నమః. యోగము భారతీయత ఇది మాస్టారి ప్రసంగ గ్రంథము. ఈ గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. ఆధ్యాత్మిక ఉద్యమము పాశ్చాత్య దేశాలలో ఎలా ఉన్నది, భారతదేశంలో ఎలా ఉన్నది మాస్టారు తెలియచేస్తూ ఉన్నారండి. వాళ్ళు చక్కగా రోజు ప్రొద్దున నడుస్తారు, 1 మైలున్నర నడుస్తారు అని అంటున్నారు మాస్టారు. ఇంకా చెప్తున్నారండి, భారతదేశంలో నీవు నడవకపోతే జబ్బు చేసి చస్తావు అని డాక్టరు చెబితే తప్ప ప్రొద్దున నడవటము మనము చేయము. చేస్తే వడిగా నడుస్తాము. అది చాలా అశాస్త్రీయము. అది చెయ్యకూడదు. చేసినందువలన మానసికము శారీరకములైన వ్యాధులు ఎక్కువ అవుతాయి. వడిగా నడుచుట ఏ డాక్టరు చెప్పినా కూడా తప్పే. అది చెయ్యకూడదు. అంటే వడిగా నడవటం అంటే స్పీడ్గా నడవటం అండి. చేయవలసినది ఏమిటి అంటే ప్రశాంతమైన నడక. దీనికై మనము 1 గంట సమయము పెట్టుకోవాలి ఉదయము పూట. ఆ గంట సమయము మనకు దొరుకుటలేదు. పనులలో తీరుబాటు లేకుండా ఉన్నాము అనుకోవటం చాలా తెలివి తక్కువ. వాళ్ళు తెల్లవారుజామున బయలుదేరి నడుస్తారు. మళ్ళా వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికీ గంట సేపు సరిగ్గా నడుస్తారు. ఈ గంట సేపు కూడా నిదానంగా ప్రశాంతంగా నడుస్తారు. వడి అయిన నడక చేయరు. తర్వాత ఆసనాలు వేసుకుంటారు. తర్వాత స్నానాదులు చేస్తారు. అది వరకు పళ్ళు తోముకుంటాము కూడా ఎరుగని జాతి వారిది. ఇప్పుడు చక్కగా ప్రతిదినము 2 పూట్ల స్నానము చేసి బట్టలు మార్చుకుంటాము అనే పరిస్థితికి వచ్చిన వాళ్ళు పాశ్చాత్య దేశాల్లో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇది కాక అధ్యాత్మ విద్య గురించి ఉపదేశము చేయడము, ప్రబోధము చేయడము, అంటే కుండలిని యోగము, షట్చక్రములు, మనస్సు, బుద్ధి, చిత్తము, వీటికి ఒకదానికి ఉన్న తేడా, ఇవి వాళ్ళు ఉపదేశించుకుంటము బోధించుకుంటము జరుగుతోంది. చాలా క్రమశిక్షణతో చక్కగా సుస్పష్టముగా ఉండేటట్లుగా నేర్చుకున్నారు. గత 15 సంవత్సరాల నుండి బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండు, హాలెండు, నెదర్లాండ్స్, ఇటలీ, పశ్చిమ జర్మనీ, స్కాండినేవియా దేశములలో ఉన్న వాళ్ళంతా కూడా అంతర్దేశీయ యోగ సంస్థ ఒకటి స్థాపించి ఆ దేశాలలో ఉన్న ప్రాథమిక విద్యాలయాలు, మాధ్యమిక విద్యాలయాలు, ఉన్నత విద్యాలయాలు, కాలేజీ కోర్సు వరకు ఏ పిల్లవాడు కానీ పిల్ల కానీ చదువుకునేవాళ్ళు యోగ శిక్షణ లేకుండా చదువుకుంటానికి లేదు అని వాళ్ళు ప్రభుత్వము చేత శాసనము చేయించుకున్నారు. అంటే యోగ విద్య లేకుండా చదువుకోవటానికి లేదటండి. అంటే యోగ శిక్షణ లేకుండా చదువుకోవటానికి లేట. గవర్నమెంట్ చేత శాసనము చేయించుకున్నారట. ఇప్పుడు ఈ దేశాల్లో చదువుకునే పిల్లలు కానీ పిల్లవాండ్రు కానీ అనుష్ఠాన యోగ శిక్షణ లేకపోతే ఆ బడులలో వాళ్లకు ప్రవేశము లేదు. ఇది ఇప్పుడు ఆ దేశాలలో ఉన్న ఆధ్యాత్మికమైన వైనము. దీనికి కారణము ఏమిటో తెలుసునా? ఐహికమైన జీవితమున సుఖములు ఎంత ఉంటాయో వాళ్ళు చూసి అందులో ఏమీ లేవని తెలుసుకున్నారు. ఐహిక జీవితము కోసము చేసిన ప్రయత్నములలో జీవితమంతా దుఃఖమయం అవుతుంది. యుద్ధాలు వస్తాయి. ఒకరినొకరు కొట్టుకుంటాం తప్ప ఇంకేమీ మిగలదు అని తెలుసుకున్నారు. వాళ్ళు మళ్ళీ ఈ మార్గాన పడ్డారు. అయితే ఈ లోపల భారతదేశంలో ఏమి జరిగింది? తెల్లవాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలించడంతో ప్రారంభమైనది. వాళ్ళు తెలియక అజ్ఞానములో ఉన్నప్పుడు ఏమి మనకు నేర్పడానికి ప్రయత్నము చేశారో అది నేర్చుకొనుటయు, అది గొప్ప అని అనుకొనుటయు, ఆ మార్గాన వెళ్ళటమును
ఈ లోపల మనకు అంటింది. ఇప్పుడు ప్రస్తుతము భారతదేశంలో పూర్వకాలంలో పాశ్చాత్యులు ఎలాంటి పొరపాట్లు చేశారో అలాంటి పొరపాట్లు మనం ఇక్కడ చేస్తున్నాము. ఇంకా మన సంప్రదాయ సిద్ధమైన కుటుంబాల్లో ఆ పొరపాట్లు లేకుండా ఉన్న క్రమశిక్షణ ఇప్పటి వరకు వస్తూ ఉన్నది. మన బాధ్యత ఏమిటంటే ఆ క్రమశిక్షణ సంప్రదాయము పోకుండా చూసుకునేది. పెద్దల దగ్గర నుండి పిన్నలకు, తల్లిదండ్రుల దగ్గర నుండి బిడ్డలకు ఆ క్రమశిక్షణ, దాంట్లో ఉన్నటువంటి అంతరార్థము, దాని సద్వినియోగము తెలియజేసేటువంటిది. ఈ బాధ్యత చాలా ఉన్నది మన మీద. ఎందుకంటే ఒక మాట, ఈ మధ్యన ఒక తరంలో గనుక ఈ విజ్ఞానము తెగిపోయినట్లయితే తర్వాత తరాలకు అందదు. ఉదాహరణకు రెసిడెన్షియల్ స్కూలులో మీ పిల్లలను పెట్టేశారనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు ఏదో పండగలకు మాత్రము, వేసంగి సెలవులకు ఇంటికి వస్తుంటారు. అక్కడి వాళ్లకు ఇందాకటి నుండి మనము చెప్పుకునేటువంటి ప్రాచీన భారతీయ సంప్రదాయ కుటుంబాల్లో ఉన్న క్రమశిక్షణ లభించదు. అట్లా హాస్టళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది లభించదండి పాపం. అది లభించకపోవడంతో 3 ఏళ్ళో 4 ఏళ్ళో వాళ్ళు అక్కడ శిక్షణ పొంది వచ్చేటప్పటికీ అరవిందుల వారు ఎవరు, వివేకానందులు ఎవరు, రామకృష్ణ పరమహంస ఎవరు అంటే చెప్పగలిగిన పరిస్థితి వాళ్లకు ఉండదు. ఎందుకంటే ఇవి చెప్పకుండా పిల్లలకు విద్య బోధించటానికి కావలసిన విద్యాలయాలే ఎక్కువ ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఇవి చెప్పకుండా ఉండటమే కాకుండా ఇవి తెలియకుండా ఉండే ప్రయత్నము చేసే విద్యాలయాలు కూడా ఉన్నవి. అరవిందుల వారిని గురించి కానీ, రమణ మహర్షి గారిని గురించి కానీ, రామకృష్ణ పరమహంస గారిని గురించి కానీ, ఏ మహానుభావుడినైనా గురించి కానీ చెప్పకపోవటమే కాకుండా వారిని గురించి ఎవరైనా అడిగినా చెప్పినా కూడా నిషేధము చేసేటువంటి విద్యాలయాలు ఉన్నవి. వాటిల్లో పిల్లలు చదువుకున్నారనుకోండి, చదువుకునేటప్పటికీ ఇప్పుడు మీ తరములో తెలిసినట్లుగా మీ తరువాత తరములో తెలియదు. వివేకానంద అంటే ఎవరట అని అడిగితే వాళ్ళు ఎవరో వ్రాసిన పుస్తకాల్లో ఉన్నటువంటి విషయమే తెలియటానికి అవకాశం ఉన్నది. అంటే బెంగాల్లో పుట్టాడట, పెరిగాడట, భారతీయుడట, భారతీయతను గురించి చెప్పాడట, చెప్పటానికి అమెరికా వెళ్ళి వచ్చాడట. ఇంతకంటే వివేకానందుని గురించి ఎక్కువ వ్రాయకుండా ఆయా స్కూళ్ళ వాళ్ళు జాగ్రత్త పడతారు. అంటే జరుగుతున్న విషయాలు కొన్ని మీకు హెచ్చరిక చేస్తున్నాను, తెలిసి కొనుట అవసరము. అలాగే ఎలాంటి పెద్ద విషయములైనా సరే ఇలాగే వ్రాస్తుంటారు. మహాభారతము అంటే ప్రాచీన కాలములో 2 రకాలైన రాజుల ముఠాలు ఉండేవాళ్ళట. ఆ 2 ముఠాల మధ్యన జరిగినటువంటి చిన్న దొమ్మి యుద్ధము అని చరిత్రలో వ్రాస్తారు. ఇలాంటివి 2-3 తరాలు వెళ్ళేటప్పటికీ పిల్లలకు మహాభారతము అంటే ఏమిటో తెలియదు, భారత యుద్ధము అంటే ఏమిటో తెలియదు, రామాయణము అంటే ఏదో తెలియదు, అందులో ఏమి చెప్పారో తెలియదు. అందులో మనము నడుచుకోవాల్సినటువంటి ప్రవర్తన, పితృవాక్య పరిపాలనము, రాజ్య పరిపాలనము, ప్రజారంజనము, ప్రజల కోసమని ప్రభువులు ఏ రకమైనటువంటి పద్ధతి చేసేవారో, ప్రజలను ఎలా క్రమశిక్షణతో ప్రభువులు మలచేవారో, పరిపాలకులు ప్రభుత్వము వారు ప్రజలతో ఎట్లా ఉండేవారు, ఎట్లా ఉండాలి మొదలైనటువంటివన్నీ అందులో ఉన్నాయని తెలియదు.
రామాయణములో ఏమున్నది అని అడిగితే స్కూళ్ళలో ఎంతవరకు మనకు వీలవుతుంది చెప్పటానికి? చెప్పటం లేదు, క్రమంగా తగ్గించేస్తున్నారు. ఎందుకంటే స్కూళ్ళల్లో ఇతర దేశముల నుండి వచ్చిన రాజకీయ వాతావరణము మన దేశంలోనున్న ప్రజలను, ప్రభుత్వాన్ని నొక్కేసేటువంటి అవకాశము ఇప్పుడు వచ్చింది. ఈ స్థితిలో స్కూళ్ళు కానీ, విద్యా విధానములు కానీ వేటి ప్రకారము నడుస్తాయి? అమెరికా ప్రకారము కానీ, రష్యా ప్రకారము కానీ నడిచి మన ప్రకారము నడవక బలవంతంగా ఏర్పాటు వచ్చింది. అందుకని మన ఇళ్లలో పిల్లలందరికీ ఇలాంటి మహానుభావులను గురించి తెలియటము ఎలా జరుగుతుంది? తల్లిదండ్రులకు తెలియటము వల్ల. అంటే తల్లిదండ్రులకు తెలియటం వల్ల అది పిల్లలకు తెలుస్తుందండి. ఇంట్లో మనము క్రమశిక్షణను ఇచ్చి చెప్పుకుంటాము వల్ల తెలుస్తుంది, కానీ విద్యాలయాల్లో తెలియదు, తెలియటానికి అవకాశము లేదు అంటూ ఉన్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.